హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ రమ్యతో. ముందుగా మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. సో ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను మీ రమ్య. ఐ మై కాంటెంట్ రిలేటెడ్ టు కుకింగ్, ట్రావెల్, క్రాఫ్ట్స్ అండ్ వాట్ నాట్. సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మేమైతే ముందుగా టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. సో ఏ టెంపుల్కి ఎక్కడ వెళ్తున్నాం అనేది నేను తర్వాత చూపిస్తాను. మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. నేను ఈరోజు మొత్తం తొలి ఏకాదశి ఫెస్టివల్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో ఆ వ్లాగ్ మొత్తం తీసి మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో మీకు ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. వీడియో మొత్తం చూసి మీరు కూడా నేను ఎలా సెలబ్రేట్ చేశానో మీరు కూడా చూసేయండి. సో నేను ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాను. సో ఇప్పుడు నేను వెళ్తున్న టెంపుల్ వచ్చేసి చీర్యాల నరసింహస్వామి టెంపుల్. సో ఒక 4-5 months నుంచి అయితే నేను టెంపుల్కి వెళ్ళలేదు, అందుకే వెళ్తున్నాను. బట్ నేను టెంపుల్కి సిన్స్ 4-5 years నుంచి అయితే నేను టెంపుల్కి వెళ్తూనే ఉంటాను. నేను చాలా బాగా నమ్ముతాను నరసింహస్వామిని, అందుకే నేను రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను ఈ టెంపుల్కి. నేను వెళ్ళేటప్పుడు కొత్తలో అంటే స్టార్టింగ్లో ఈ ఊరంతా అస్సలు ఏమంటారు అంతగా డెవలప్ అయ్యి లేకుండే. బట్ ఇప్పుడు చూస్తుంటే మాత్రం చాలా బాగా డెవలప్ అయింది. మనకి ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఈజీ టెంపుల్ రీచ్ అవ్వడానికి. ఈసెల్ నుంచి మనకి ఆటోస్ ఉంటాయి అండ్ అలాగే ఈసరాకి వెళ్ళే బస్సెస్ ఏవైతే ఉంటాయో అందులో కూడా మనం వెళ్ళి రీచ్ అవ్వచ్చు. సో మేము ఇలా అయితే కార్లో ట్రావెల్ చేసాము. మాకు అరౌండ్ ఒక 40 minutes డిస్టెన్స్ అయితే పట్టింది ఇంటి నుంచి టెంపుల్ రీచ్ అవ్వడానికి. నిజంగా టెంపుల్ దగ్గర లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ అరౌండ్ మనకు అసలు టెంపుల్ దరిదాపులో ఎక్కువ ఇల్లులు ఉండవు, మొత్తం పొలాలతోని చాలా మంచి చల్లగాలి వస్తూ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంక ఇక్కడ వాటర్ లెవెల్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం తగ్గింది, లేకపోతే ఫుల్ వాటర్ లెవెల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇలా ఇంకా ఏకాదశి కాబట్టి చాలా రష్ అయితే ఉండే ఆ రోజు. మాకు పార్కింగ్కి కొంచెం దూరంలోనే పార్క్ చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా మేము అలా డ్రైవ్ ఎంజాయ్ చేస్తూ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. కార్ పార్క్ చేసుకొని ఇంకా చూసారు కదా మీరే ఎంతమంది జనాలు ఉన్నారో ఇక్కడ. ఇంకా ఏకాదశి కదా అందుకే చాలామంది జనాలు అయితే ఉన్నారు. ఆ నరసింహస్వామిని దర్శనం చేసుకోవడానికి వచ్చారు అందరూ. సో మీరు కూడా నాతో పాటు వచ్చేసి టెంపుల్ చూసి దర్శనం చేసుకోండి. ఇది వచ్చేసి టెంపుల్ బయట మనకి ఇక్కడ మంచి చెట్ల కింద కూర్చొని తినడానికి ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. సో మేము అక్కడ ఇంకా పులిహోర తీసుకొని తింటూ మా పాప ఆడుకుంటుంది, నేను మా బాబు ఇక్కడ ఇలా టైం స్పెండ్ చేస్తూ ఉన్నాము. చీర్యాల నరసింహస్వామి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు ఇంకా బ్యాక్ టు హోమ్. సో నా వ్లాగ్ ఇలానే కంటిన్యూ చేస్తా, మీరు చూస్తూ ఉండండి.
అండ్ ఇంకా నా ప్రీవియస్ వీడియోస్ అన్ని మీరు చూస్తున్నారా, నేను ప్రీవియస్గా వెళ్ళిన టెంపుల్స్ అవన్నీ కూడా వీడియో నేను షూట్ చేసి పెట్టాను మీ అందరి కోసం. సో ఇంకా మీరు చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూడండి, అండ్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కదా. అలా రిటర్న్లో మేము ఇంకా కొంచెం సిల్వర్ షాపింగ్ కూడా చేసాము. ఏకాదశి రోజు కదా బాగుంటుందని చెప్పి ఇంకా సిల్వర్ షాపింగ్ చేసాము. అదేంటంటే పట్టీలు ఇక్కడ మా పాపని ఓపెన్ చేస్తా అని చెప్పేసి తను ఓపెన్ చేస్తుంది. మీరు కూడా చూడండి, మీ అందరూ షేర్ చేద్దామని వీడియో అయితే తీసాను. చూసి డిజైన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నాకు పట్టీలు అంటే చాలా ఇష్టం. సో ఆ రోజు ఎందుకో పట్టీలు తీసుకోవాలనిపించింది, తీసుకున్నాను. ఎందుకు ఎవరికి అని మీరు తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేస్తాను. సో డిజైన్ చూసారు కదా ఎంత బాగుందో, డిజైన్ అయితే చాలా బాగుంది. నేను ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళే షాప్లోనే వెళ్ళి తీసుకున్నాను పట్టీలు అయితే నేను టెంపుల్ దర్శనంకి అలాగే కొంచెం షాపింగ్ కంప్లీట్ చేసుకొని మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఏమేమి స్పెషల్స్ ఉన్నాయో చూడండి. ఇవాళ తొలి ఏకాదశి స్పెషల్స్ ఏమున్నాయో చూడండి మమ్మీ వాళ్ళ ఇంట్లో. ఇది వచ్చేసి పూరి, అండ్ ఇది వడ, ఇంకా ఆలు బజ్జీ, ఇది వచ్చేసి మటన్ కర్రీ, ఇంకా చికెన్, బగారా రైస్, ఇంకా కద్దు కీర్ స్వీట్, కద్దు కీర్ కాదు సేమియా కీర్ స్వీట్ కూడా చేసినారు. సో ఇవైతే స్పెషల్స్ ఈరోజు మమ్మీ వాళ్ళ ఇంట్లో. అండ్ చాలామంది తొలి ఏకాదశికి అసలు వెజ్ తినరు, కొంతమంది మాత్రం నాన్ వెజ్ ప్రిపేర్ చేసుకొని ఇలా పెద్దలకైతే పెడతారు. మీరు వెజ్ తింటారా నాన్ వెజ్ తింటారా కామెంట్ చేయండి. మా మమ్మీ మాత్రం ఎప్పటి నుంచో వస్తున్న రిచువల్ ఫాలో అవుతూ లంచ్ అయితే కంప్లీట్ చేశాను ఇప్పుడే. మా మమ్మీ ఏమేమి స్పెషల్ చేసింది అవన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా. నేను అసలు ఎంత టైర్డ్ అయిపోయినా అంటే చాలా టైర్డ్ అయిపోయినా, నా ఫేస్ చూసి మీకు అర్థమైపోతుంది ఎంత టైర్డ్ అయినానో. బట్ మీకోసం అని చెప్పేసి నేనైతే ఈ వ్లాగ్ షూట్ చేశాను. చూసారా వీడియో మొత్తం ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ అలాగే నా ప్రీవియస్ వీడియోస్కి అసలు ఒకప్పుడు నేను అప్లోడ్ చేసిన వీడియోస్కి ఆల్మోస్ట్ ఒక 30-40 వ్యూస్ ఉండేవి. వాటికి నేను కొంచెం హ్యాపీ అయ్యేదాన్ని. బట్ ఇప్పుడు నేను లాంగ్ వీడియోస్ గురించి మాట్లాడుతున్నాను. లాంగ్ వీడియోస్ ఏది పెట్టినా మినిమం ఒక 100 వ్యూస్ దాకా వస్తున్నాయి. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక 100 పీపుల్ అయినా ఉన్నారా నన్ను నా వీడియోస్ చూడడానికి అని అనిపిస్తుంది. సో అందుకే వాళ్ళ కోసమని నేను ఇంకా వీడియోస్ షూట్ చేయాలి అని నాకు చాలా అనిపిస్తుంది. అందుకే ప్రతి వీడియో మీతో షేర్ చేస్తున్నాను. ఇలా ఈరోజు అయితే తొలి ఏకాదశి వీడియో వ్లాగ్ అయితే మీతో షేర్ చేశాను. ఒకవేళ మీకు ఇంకా ఇలాంటి డైలీ రొటీన్ వ్లాగ్స్ కూడా కావాలి అంటే కామెంట్ చేయండి, తప్పకుండా నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరెన్నో ఇలాంటి వీడియోస్ మేము ముందుకు వస్తుంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.